ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ఈరోజు దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే సర్వదర్శనం టికెట్లను ఇస్తున్నారా లేదా, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 71,664 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,330 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,37,00,000 రూపాయలు. ఈరోజు కూడా భక్తులను ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళిపోయే దర్శనానికి ఈరోజు 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇక సర్వదర్శనం టోకెన్ల యొక్క పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ దర్శనం టోకెన్లను పొందాలంటే మీ ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. కనుక వీడియోని చివరి వరకు చూడగలరు. ఏప్రిల్ 26వ తేదీకి ఆఫ్లైన్లో రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయా అని అడిగారండి. అవునండి, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఉదయం వెళ్తేనే తిరుమల కొండపైన రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే 300 రూపాయల దర్శనంకి క్యూ లైన్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, మేము మొదటిసారి ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నాము అని అడిగారండి. మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్లోనే మీరు వెళ్ళాల్సిన క్యూ లైన్ పేరు అలాగే టైం కూడా ఉంటుంది. తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల దర్శనం క్యూ లైన్ అనేది ఉందండి. ఇంకొకరు ఊంజల్ సేవా టికెట్స్ ఉన్నాయి, ఆ టికెట్లతో ముందు దర్శనం చేసుకుని తర్వాత సేవలో కూర్చోవచ్చా అని అడిగారండి. లేదండి, అలా కుదరదు. ముందు మీరు ఊంజల్ సేవలో పాల్గొన్న తర్వాత మిమ్మల్ని దర్శనానికి పంపిస్తారు. అలాగే ఈరోజు సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోంది అని అడిగారు. ఈరోజు సర్వదర్శనం టికెట్తో దర్శనానికి వెళ్ళే వారికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే అభిషేకం మరియు నిజపాద దర్శనం టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలో చెప్పమని అడిగారండి. నిజపాద దర్శనం అనేది అవైలబుల్గా లేదండి ప్రస్తుతం. అలాగే తిరుమల కొండపైన ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేస్తారు. అప్పుడు కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతి గురువారం రోజు అభిషేకంకి లక్కీ డిప్ అని వేస్తారు. మీ పేరుని గురువారం నాడున తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో అభిషేకం సేవకి అప్లై చేయాలి. సెలెక్ట్ అయినట్లయితే మీకు అభిషేకం సేవా టికెట్లను ఇస్తారు. సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుంది. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.